అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఈ మధ్యకాలంలో వీడియోలు చేయడం కొంచెం గ్యాప్ వచ్చింది. ఓకే, ఇకపై మళ్ళీ వీడియోలు చేయాలనుకుంటున్నాం. ఇక్కడ ఈరోజు వీడియోలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే దోషాలు. చాలామంది మాటల్లో మనకి అనిపించే విషయం దోషాలు ఊరికే వస్తాయి అన్నట్లుగా భ్రమపడి మాట్లాడుతూ ఉంటారు. ఒక జాతకంలో దోషం కానీ యోగం కానీ, లేదా ఒక మనిషికి ఓవరాల్గా ఒక మనిషికి దోషం కానీ యోగం కానీ ఫ్రీగా రావు. మంచి అయినా కానీ ఇక్కడ యోగం అవయోగం రెండింటి గురించి మనకు ఒకటే సూత్రం. మనం చేసిందే మనకు వస్తుంది. అయితే ఎప్పుడు చేసింది? గత జన్మలో చేసిందే వస్తుంది. ఎందుకు అంటే ఒక వ్యక్తికి జాతకం మనం చూస్తున్నాం. ఒక 25 ఏళ్ల వయసున్న ఒక అబ్బాయి జాతకం ఈరోజు మనం చూస్తుంటే, ఈరోజు పరిశీలించేది మనం ఏం పరిశీలిస్తామంటే, అప్పుడు ఆ అబ్బాయి ఫలానా 1999 సెప్టెంబర్ 6వ తారీఖున ఉదయం 4:13 పుట్టిన, అది రాజమండ్రిలో పుట్టిన ఒక అబ్బాయి జాతకం పరిశీలిస్తున్నాము అంటే అది ఆ అబ్బాయి పుట్టిన నిమిషాన్ని, ఇవాల్టిది కాదు. ఇవాల్టి దశలు పరిశీలిస్తాం, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం జరుగుతున్నాయి అనేది. కానీ వాస్తవంగా మనం గమనించేది ఆ అబ్బాయి పుట్టిన నిమిషం నుంచి ఇప్పటి వరకు ఏం జరిగింది అనేది. అందులో ఏమున్నాయి, అసలు ఆ అబ్బాయి పుట్టిన నిమిషానికి ఏమేమి రాసి పెట్టుబడి ఉంది అతని హోరోస్కోప్లో అనేది పరిశీలిస్తాం. అలా పరిశీలించినప్పుడు మనకి పాజిటివ్ ఉంటాయి యోగాలు, నెగిటివ్ అంటే మంచి యోగాలు ఉంటాయి, చెడు యోగాలు ఉంటాయి. మంచి యోగాలు చూసినప్పుడు ఓకే, పలానా దశలో పెళ్ళవుతుంది, పలానా దశలో ఇల్లు కట్టుకుంటాడు, పలానా దశలో ఉద్యోగం ప్రమోషను, పలానా దశలో ల్యాండ్ కొంటాడు, ఇవన్నీ చెప్పుకుంటాం. చెడు దశల్లో ఫలానా దశలో భార్యతో లేదా వైవాహిక జీవితంలో గొడవలు వస్తాయి, ఫలానా టైంలో ఉద్యోగంలో ఇబ్బందులు ఏర్పడతాయి, ఉద్యోగం వదులుకుంటాడు, ఇలాంటివి, లేదా అనారోగ్యంతో హాస్పిటల్కి వెళ్లాల్సి ఉంటుంది, లేదా కోర్టు కేసులో అనుభవించాల్సి ఉంటుంది అనేది ఇండికేషన్ ఇచ్చేది అతని నేటల్ చార్టే. అంటే జన్మ జాతకం అంటాం, నేటల్ చార్ట్నే జన్మ జాతకం అని అంటాం. అది మంచి చెడు రెండు కూడా రికార్డ్ చేసుకుని తెచ్చినట్టు అక్కడి నుంచి పరిశీలిస్తాం. అంటే అది ఎక్కడిది రికార్డ్ చేసింది అంటే గత జన్మ నుంచే రికార్డ్ చేసింది, వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే ఆ అబ్బాయి పుట్టిన నిమిషానికే ఆ అబ్బాయి యొక్క ఆ గ్రహ యోగాలు అవయోగాలు లెక్క పడుతున్నాం. అంటే అంతకు ముందుదే ఉన్నట్టు, అంతే కదా. మీకు ఉదాహరణ చెప్పాలంటే, ఈరోజు ఉదయం 8:10 ఒక అబ్బాయి పుట్టాడు ఫలానా హైదరాబాద్లో అని అన్నప్పుడు 10 నిమిషాల్లోనే ఆ అబ్బాయి తండ్రి నాకు ఫోన్ చేశాడు అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, పుట్టిన వెంటనే అంటే 10 నిమిషాల లోపే నాకు ఫోన్ చేస్తే నేను ఆ చార్ట్ క్రియేట్ చేసి ఈ యోగాలు ఉన్నాయి, ఈ అబ్బాయికి ఈ విషయంలో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఈ విషయంలో ఫలానా సమయంలో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫలానా వివాహం విషయంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఉద్యోగం విషయంలో మంచి ఉంది, ప్రాపర్టీస్ విషయంలో మంచి ఉంది, అలాగే వ్యసనాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఇవన్నీ చెప్తాం. ఇవన్నీ చెప్పేది కారణం కూడా మనకి నేటల్ జాతకం అంటే జన్మ జాతకమే చెప్తుంది విషయం అంతా. కానీ కొంతమంది ఇది తెలియక మాట్లాడే మాట ఎలా ఉంటుందంటే, దేవుడు నాకు ఊరికే కష్టాలు ఇస్తున్నాడు, గ్రహాలు ఊరికే నన్ను ఇబ్బంది పెడుతున్నాయి, ఇలా అనుకుంటూ ఉంటారు. కానీ అది నిజం కాదు. ఎందుకంటే పాపమైనా పుణ్యమైనా, మంచైనా చెడైనా, మీ పాప పుణ్యాల బేస్ చేసుకునే ఇక్కడికి రిజల్ట్ వస్తాయి. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే, మంచి జరిగినప్పుడు
అంటే ఒక ఇంట్లో శుభకార్యం జరిగినప్పుడు, ఇల్లు కట్టుకున్నప్పుడు, ఉద్యోగం వచ్చినప్పుడు, మంచి ధనలాభం వచ్చినప్పుడు దేవుడు ఇచ్చాడని మాట మాట్లాడట్లేదు చాలామంది. చెడు జరిగినప్పుడు మాత్రం నాకు ఆ గ్రహం ఇచ్చేసిందంట, లేదా దేవుడు నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నాడు, కష్టపెట్టేస్తున్నాడు, ఇలా మాట్లాడుకుంటూ ఉంటున్నారు. మా దగ్గర కూడా మాటలు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. అది కొంచెం సిల్లిగా అనిపిస్తుంది. ఎందుకంటే లాజిక్ మాట్లాడుకుంటే మంచి అయినా చెడైనా కూడా మీకు మీరే కారణం. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే దేవుడు నెక్స్ట్, ఫస్ట్ మీ కర్మే మీకు దేవుడు. ఇది పచ్చి నిజం. అందుకే దాన్ని రెమెడీస్ పాటించుకోమంటాం, అంటే పరిహారాలు ఇవన్నీ రెమెడీస్ అవి చేసుకోమంటాం. అది వేరే టాపిక్, వేరే వీడియోలో చేద్దాం. ఇక్కడ మంచి చెడు అనేది మాత్రం ఖచ్చితంగా మీకు మీరే బాధ్యత, వేరెవరిది కారణం కాదు. ఈ విషయం చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను. నమస్కారం.